డీఎంకే నేత స్టాలిన్ ను కలిశారు తమిళనాడు సీఎం విజయ్. చెన్నైలోని స్టాలిన్ ఇంటికి వెళ్లారు. ఆయన ముందుగా ఉదయనిధి స్టాలిన్ ఆయనకు స్వాగతం పలికారు. షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకున్నారు. ఇంట్లోకి తీసుకెళ్లారు. అనంతరం విజయ్ ని శాలువాతో సత్కరించారు స్టాలిన్. పుష్పగుచ్చం ఇచ్చి విషెస్ తెలియజేశారు. కాసేపు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రికి ఒక బుక్ ను అందజేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండో రోజే ప్రతిపక్ష నేత ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు సీఎం. డీఎంకే నేత స్టాలిన్ ను కలిశారు తమిళనాడు సీఎం విజయ్. చెన్నైలోని స్టాలిన్ ఇంటికి వెళ్లారైనా ముందుగా ఉదయనిధి స్టాలిన్ ఆయనకు స్వాగతం పలికారు. ఈ రోజు ఇతర నేతలను కూడా విజయ్ కలవడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత సీఎం విజయ్ ప్రస్తుతం స్టాలిన్ నివాసం నుంచి ఆయన వైగో ఇంటికి వెళ్లారు. వైగో నివాసంలో భేటీ నడుస్తుంది. ప్రతిపక్ష నేత ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ కూడా వచ్చి ఆయన రిసీవ్ చేసుకున్నారు. స్టాలిన్ ఓడిపోవడంతో తర్వాత నెక్స్ట్ ఈ రోజు జరిగినటువంటి భేటీ ఏదైతే ఉందో స్టాలిన్ తో సమావేశం కావడం అన్నది తమిళనాడు రాజకీయంలో చర్చగా జరుగుతుంది. అయితే మర్యాదపూర్వకమైనటువంటి భేటీనే జరిగింది. సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక కన్సర్న్ తోనే వెళ్లి కలిశారు సీఎం అని చెప్పి కూడా పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు కావచ్చు, ఆ తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన వర్గాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు సాధారణంగా తమిళనాట ఈ దృశ్యాలు సాధారణంగా ద్రవిడ పార్టీల మధ్య లేవు. కానీ విజయ్ అధికారంలోకి వచ్చాక సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నికల ప్రచారంలో స్టాలిన్ అంకుల్ అంటూ ప్రచారం చేసి అతన్ని ఓడించినటువంటి టీవీకే పార్టీ అధినేత సీఎం విజయ్ వెళ్లి కలవడం మాత్రం ఒక సహృద్భావ వాతావరణాన్ని తమిళ రాజకీయాల్లో ఇదొక సబ్జెక్ట్ గా కూడా డిస్కషన్ జరిగింది. దీని తర్వాత ఆయన కేవలం 5 నిమిషాలే ఉన్నాడు. 5 నిమిషాల్లో స్టాలిన్ కలిశారు. తర్వాత ఉదయనిధి స్టాలిన్ కూడా కలిసిన తర్వాత వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఎండీఎంకే అధ్యక్షుడు వైగో నివాసంలో సీఎం విజయ్ ఉన్నారు. తమిళ రాజకీయాల్లో కీలకమైనటువంటి ద్రవిడ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లే ఎండీఎంకే డిఎంకే పార్టీలతో ఆయన నిన్న ప్రమాణ స్వీకార సమయంలో కూడా ఎవరిని వదిలిపెట్టని అన్నారు. కానీ ఈ రోజు కలిసినటువంటి భేటీ తర్వాత విజయ్ తీరు మీద మాత్రం డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తున్నాయి. నిన్న ప్రమాణ స్వీకార సమయంలో ఎవరిని వదలనన్నారు. ఆ తర్వాత ఇప్పుడు వెళ్ళి మర్యాద పూర్వకమైనటువంటి భేటీలతో ఆయన అందరినీ కూడా కలుస్తుండడంతో విజయ్ యొక్క తీరు పైన, విజయ్ యొక్క దీనికి సంబంధించినటువంటి భేటీల పైన కూడా చర్చ జరుగుతుంది. రైట్ దినకర్, థ్యాంక్ యూ. డీఎంకే అధినేత స్టాలిన్ ను తమిళనాడు సీఎం విజయ్ ఈ రోజు కలిశారు. చెన్నైలోని స్టాలిన్ ఇంటికి వెళ్లారు విజయ్. ముందుగా ఉదయనిధి స్టాలిన్ ఆయనకు స్వాగతం పలికారు. షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకున్నారు ఉదయనిధి స్టాలిన్. ఇంట్లోకి తీసుకెళ్లారు. అనంతరం విజయ్ ని శాలువాతో సత్కరించారు స్టాలిన్. పుష్పగుచ్చం ఇచ్చి విషెస్ తెలియజేశారు. కాసేపు మాట్లాడుకున్నారు. ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రికి ఒక బుక్ ను అందజేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండో రోజే ప్రతిపక్ష నేత ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు సీఎం విజయ్.